చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడతా ఉన్నారు అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది. చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. ఎందుకంటే లడ్డు వ్యవహారం అనేది చాలా సెంటిమెంట్తో కూడిన విషయం. మన ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలకు సంబంధించిన విషయం. దాంట్లోని కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా నాయకులు కూడా చేశారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చెయ్యని వాడు భయపడ్డాడు. విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి? ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం. డెఫినెట్గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 అఫీషియల్స్ని కూడా వేసి సిద్ధ ఏర్పాటు చేయమన్నారు. దానికి కంపల్సరీగా మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇప్పుడు నిజాలు తేలాలి, 80% నిజాలు తేలాలి. దాని మీద సిట్టు దర్యాప్తు మనకు ఎంక్వైరీ కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత మనందరికీ కూడా నిజాలు అని చెప్పి ఏదో అంటారు కదా, బెర్రబీగాడు కదా. 5 సంవత్సరాల్లో 11 సీట్లకు పడిపోయాడు పరిస్థితి. ఈ 100 రోజుల్లోనే మా జాతకం చెప్పేస్తాడు ఆయన. ఈ 100 రోజుల్లోని బయటకు వచ్చి ఎక్కడో ఆ జైలుకి వెళ్ళి ఈ జైలుకి వెళ్ళి పరామర్శించి రావడం కాదు. రమ్మనండి బయటకు వచ్చి చర్చకి నేనే అడిగాను, రావయ్య బాబు చర్చకి రా మాట్లాడుకున్నాం. ఈ 100 రోజుల్లోనే మేమేం చేశాము, మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, మేము ఎక్కడ చేయగలిగాము అనేది నేనే క్లియర్గా ఒకసారి మేమే చాలు, మా కార్యకర్తలు చాలు, ఎన్డీఏ కుటుంబ సభ్యులు చాలు దాని గురించి మాట్లాడడానికి. అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే పోతే 11 సీట్లు కూడా తర్వాత రాకుండా పోతాయి. ఈయన మాట్లాడితే సూపర్ సిక్స్ అంటాడండి. కోవిడ్ ఎప్పుడు ఇచ్చాడండి? గవర్నమెంట్లోకి వచ్చిన 7 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇచ్చాడు. నాకు తెలిసి సంవత్సరం అయిపోయినట్టు. ఈయన ఇప్పుడు కూర్చొని మాట్లాడతాడు, నేను ఎప్పుడో చూశాను, నేనుంటే అది వచ్చేది, నేనుంటే ఇది వచ్చేది అని. అసలు ఉండకూడదనే 11 ఇచ్చింది. మళ్ళీ నేనుంటే అని మాట్లాడుకోవడం ఎందుకు? అది కాదు కదా. ఇప్పుడు ఒక్కొక్కటి మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. శిక్ష అయితే డెఫినెట్గా ఉంటుంది.